నమస్తే నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ మూలాల్లో గత చరిత్ర ఎప్పుడు తీసుకున్న కమ్మలకు కాపులకు మధ్య కుల చిచ్చురేపి పబ్బం గడుపుకొని రాజకీయ స్వార్థానికి వాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అసలు కాపు కమ్మల మధ్య జరుగుతున్న వివాదం ఏంటి? అసలు ఇప్పుడు వైసీపీ చేస్తున్న రాజకీయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి బీజేపీతో ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడి పార్టీగా ముందుకు వెళ్తున్న క్రమంలో మూడు పార్టీల మధ్య చిచ్చురేపేందుకు కమ్మలకి కాపులకి మధ్య ఎప్పుడు గొడవ రేపుతూ కుల చిచ్చు పెట్టి చలిరాజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాపులకి కమ్మలకి మధ్య నిజంగా వైరం ఉందా? గత చరిత్ర చూసుకుంటే ఎలా ఉంది? వాళ్ళిద్దరి మధ్య ఆ రెండు కులాల మధ్య సాంగిత్యం ఎలా ఉందనే అంశాలపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం లక్ష్మణ్. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, అసలు కమ్మలకి కాపులకి మధ్య చరిత్ర చూసుకుంటే ఇప్పుడున్న కృత్రిమ వైరాల్ని సృష్టిస్తున్న వైసీపీ, ఇప్పుడున్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టింది. ఇప్పుడున్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితి ఏదేమైనా ఈ కుల వ్యవస్థకి నేను పూర్తిగా వ్యతిరేకం. కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమెందులకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఒక ట్యాగ్ లైన్, పెద్ద ఆయన చెప్పిన ట్యాగ్ లైన్. కాబట్టి భారతీయులం ఫస్ట్ మనం, తర్వాత తెలుగు జాతి, తెలుగు తల్లి కన్నా ముద్దు బిడ్డలం. కాబట్టి రాష్ట్రం ఈరోజు భూమి నుండి మనిషి అడవి మనిషిగా ఉండి మృగాలతో సంచరిస్తూ ముక్కోటి జీవరాశుల్లో, లేకపోతే ఎన్ని లక్షలుంటే అన్ని లక్షల జీవరాశుల్లో మనిషికొక్కడికే మాట్లాడేటటువంటి శక్తిని ఇచ్చాడు. కాబట్టి ప్రపంచం అంటే గ్లోబల్ మొత్తం ఒకటిగా ఉన్నప్పుడు, ఓకే, అంటే ప్రపంచమంతా పోయి రాజరిక వ్యవస్థలో కుప్పగూలిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక దేశం నుంచి మరో దేశానికి పోతే జాబులు చేసుకుంటున్నటువంటి, ఖండాంతరాలు దాటిపోయి జాబులు చేసుకుంటున్నటువంటి ఈ దశలో ఇంకా కుల ప్రస్తావన, కుల జాడ్యము, అంటరానితనం ఈ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడాలి. అంటే అంటరానితనం ఒకటి, కుల మౌఢ్యం ఒకటి, కులతత్వం, మతమౌఢ్యం ఈ మంచి కాదు. కానీ జీవన విధానం ఏదైతే ఉందో సాంఘిక పరంగా, సాంస్కృతిక పరంగా జీవన విధానం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందువల్ల ఏ కులము గొప్పది కాదు, ఏ కులము చెడ్డది కాదు. ఈ కుల ప్రస్తావనలు తేవడమే మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. అందుకని దానవీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారు దశావతారాలు వేస్తాడు. దాంట్లో దానవీర శూర కర్ణలో దశావతారాలు ఉంటాయి. ఎప్పుడైతే అర్జునుడు మత్స్య యంత్రాన్ని కొట్టినప్పుడు కర్ణుడు నేను కూడా కొడతానంటాడు. అప్పుడున్నటువంటి అక్కడ ఆస్థానంలో ఉన్న పండితులు, కొలువైన పెద్దలు నీదే కులము అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ రోజుల్లో దుర్యోధన సార్వభౌముడు బయటకు వచ్చి, ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాబట్టి ఒక విద్యని ప్రదర్శించేదే కానీ తప్ప దీనికి ఎవరైనా ప్రదర్శించవచ్చు, మీకు అదే ఇబ్బందిగా అనిపిస్తే అప్పటికప్పుడికి సామంతరాజుగా చేస్తాడు కర్ణుణ్ణి. ఆ సన్నివేశం మనం మహాభారతంలో చూస్తాం. అవును. అప్పుడు చెప్తాడు, మామా కులము కులము అని ఎర్రవీగుతున్నావు, నీదే కులము, కురువంశం ఎప్పుడో కులహీనమైంది మామా అని చెప్తాడు ఎన్టీ రామారావు గారు. ఆ డైలాగు పద్య నాటకాల్లో కానీ మన తెలుగు తెలిసినటువంటి వాళ్ళందరిలో కూడా దాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని సమపార్జన చేసుకోవాలి. అట్టన్నప్పుడు అన్ని కులాలు నాకు తెలిసి ఏంటంటే వృత్తులు కులాలుగా పరివర్తన చెందినాయి. అవును. ఇప్పుడు క్షేత్రాన్ని పరిపాలించేవాడు కాబట్టి క్షత్రియుడిగా వచ్చాడు. క్షేత్రం అంటే సమ్ ఏరియా, అతను రాజు, అతను ఎవరైనా కావచ్చు, ఏ వర్ణమైనా కావచ్చు. క్షేత్రపాలకులు అంటే క్షేత్రాన్ని సంరక్షించేవాడు, పరిపాలించేవాడు, అది ఎవరైనా కావచ్చు, క్షత్రియుడు అంటారంతే. తర్వాత విజ్ఞానాన్ని బోధించేటటువంటి వాళ్ళు ఎవరైనా అయినప్పటికీ జ్ఞానాన్ని బోధించేటటువంటి వాళ్ళు, ఉపనిషత్తుల్ని బోధించేవాడు, విద్యని బోధించేటటువంటి వాళ్ళు, జ్ఞానాన్ని బోధించేవాళ్ళు బ్రాహ్మణులుగా మిగిలిపోయారు. అది కులం కాదు, విద్యకు సంబంధించినటువంటి అంశం. దేవాలయము అనేది
ఒక మతానికి సంబంధించిన అంశం కాదు. ప్రతి దేవాలయం కూడా నా దృష్టిలో మహా విశ్వవిద్యాలయాలు. అంటే మనం ఈరోజు ప్రాథమిక పాఠశాలలని, మాధ్యమిక పాఠశాలలని, జిల్లా పరిషత్ పాఠశాలలని, ఇంటర్మీడియట్ కళాశాలలని, యూనివర్సిటీలని అని చెప్పుకుంటాం. కానీ అదేవిధంగా ఆ రోజుల్లో ఒక విధానాన్ని, జీవన విధానాన్ని, మంచి చెడుల్ని చెప్పేటటువంటిది దేవాలయం యొక్క వ్యవస్థ. సమస్త కళలకు ఆద్యమైనటువంటి వ్యవస్థ. ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అక్కడే ఉండేది. భరతనాట్యం, కూచిపూడి, లలిత కళలు, సాహిత్యం, సంగీతం 64 కళలు ఆడు చెప్పేవారు. కోర్టు అదే, మనకి జడ్జిమెంటు, బాబా పంపకాలు ఇవాళ పత్రాలు ఉన్నాయి, ఆ రోజు నోటి మాట మీదనే. అందువల్ల న్యాయస్థానం అదే, బడి అదే, మనకి జీవన విధానాన్ని నేర్పించింది. పౌష్టికాహార కేంద్రం కూడా అదే. అంటే గతంలో ఎన్నడూ లేదు, కానీ ఇప్పుడు ఈ కులాల మధ్య కుంపటి అనేది ఎందుకు రగులుతుంది? ఎందుకు ఈ కృత్రిమ చిచ్చు పెడుతున్నారు? అంటే విజ్ఞానాన్ని ఇడమర్చి చెప్పకపోవడం వల్ల పామరులకి పండితులు ఇడమర్చి చెప్పాలి. అంటే ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఆ కులమంతా ఆర్థిక మాంద్యంలో నుంచి బయటికి రాదు. కాబట్టి ఈ కులాల రొచ్చులో, చలిమంటల్లో రాజ్యాధికారం సాధించుకోవాలంటే అది భ్రమ. మొన్న ఎలక్షన్లోనే మనమే చూసాం. ఆ ఎలక్షన్లో అన్ని కులాలలో 100% ఓట్లు వేసుకుంటే, రెడ్డి కులం అనేది ఒక కులంగా తీసుకుంటే, అది టైటిల్ కులం కాదనుకోండి, తీసుకుంటే 52 తెగలు ఉంటారు రెడ్లలో. అదేవిధంగా కాపుల్లో కూడా తెగలు ఉంటారు. తూర్పు కాపని, బలిజి కాపని, అట్లా రకరకాల తెగలు ఉంటాయి. అట్లాగే కమ్మల్లో కూడా తెగలు ఉంటాయి. ఏకకులమేం కాదు కమ్మ కూడా, కమ్మలో కూడా తెగలు ఉంటాయి. ప్రతి కులానికి ఉపజాతులు ఉంటాయి. ఎస్సీల్లో కూడా ఇప్పుడు మాలామాదిగా సంఘర్షణ జరుగుతుంటే ఇప్పుడు ఉపకులాలు ఎందుకు వచ్చినాయి? వాళ్ళల్లో కూడా ఉపకులాలు ఉంటాయి. ఎస్టీల్లో కూడా ఉపజాతులు ఉంటాయి, ఉపకులాలు ఉంటాయి. ఇది కుల పంచాయతీ కాదు. ఇప్పుడు మనం అనుకుంటుండేది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండాల. ఇది భావన. ఈ భావన కలిగించాల. ఏ కులము ఎవరికి కూడిపెట్టదు, పని చేసుకుంటే తప్ప. ఖాళీగా ఉంటే డబ్బులు ఈడు. అందువల్ల ఏంటంటే సంక్షేమ రాజ్యము కావాల్సిందే, శ్రేయో రాజ్యం కూడా స్థాపించాల్సిందే. గతంలో సంక్షేమ రాజ్యం ఇప్పుడు సంక్షోభానికి దారి. ఏం పని చేయకుండా పడుకొని నిద్రపోతే క్షోభగాక ఏముంటుంది లక్ష్మణ్? కాబట్టి సంక్షేమ రాజ్య భావనతో పాటు శ్రేయో రాజ్య స్థాపన కూడా జరగాల. అది మర్చిపోయినారు. మేము ఇంతే అన్నారు, ప్రజలు తీర్పు ఇచ్చాడు. ప్రజాస్వామ్యంలో ఈ ఒక కులానికి సంబంధించినటువంటి కార్డు ప్రయోగించడం మూర్ఖులు, అవును, దుర్మార్గులు, దుష్టులు చేసేటటువంటి పని అని నేనంట. కాబట్టి ఒక్కొక్కసారి ఏం చేయాలంటే వజ్రాన్ని వజ్రంతోని కొయ్యాల, ముళ్ళుని ముళ్ళుతోని తీయాలనే ఒక సిద్ధాంతం మన పెద్దలు చెప్పింది ఏదైతే ఉందో, కులాన్ని కులంతోనే పొడవాల, కర్రు కాల్చి వాత పెట్టాల. అందువల్ల మాలాంటి వాళ్ళు అంటుండేది ఏంటంటే, ఏదైతే సర్టిఫికేట్లు అయితే ఉన్నాయో ఈ కుల కాలం ఎత్తిపారేసి ఆర్థిక స్థితిగతుల మీద, ఆర్థికం మీద పెట్టేశారనుకోండి, ఎకనామికల్ క్రైటీరియా తీసుకున్నారనుకో, ఇంకా కుల ప్రస్తావన సర్టిఫికేట్లు ఎత్తేస్తే ఇంకా దానికి మన ఆర్థిక స్థితిగతుల మీద ఇంకా మనం షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అని, బ్యాక్వర్డ్ కాస్టెస్ అని, ఓపెన్ క్యాస్ట్ అని, ఈ కాకుండా ఆర్థిక స్థితి మీద వర్గీకరణ చేసుకోవటం వల్ల అందరికీ సమన్వయం చేసిన వాళ్ళం అవుతాం. అందువల్ల ఏంటంటే ఈ కులం అనేది మంచిది కాదు. ఈ ప్రతి కులంలో పేదలు ఉంటారు, ప్రతి కులంలో పారిశ్రామికవేత్తలు ఉంటారు. అందువల్ల ఏ కులానికి ఎవడు ప్రతినిధి కాదండి. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి ఎలక్షన్లో కలిసి పనిచేస్తాం అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి గతంతో కూడా పోల్చుకుంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ చేసిన రాజకీయం అందరం చూసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులాగా, ఆయన డిప్యూటీ అయినా కానీ స్వయం నిర్ణయాలు తీసుకుంటూ ఒక కాపు నేతగా, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డికి ఏసడింపు కలక్క విషప్రచారం చేస్తూ కాపులకి కమ్మలకి మధ్య చిచ్చు పెడుతున్నాడు అనేది ప్రధాన టాపిక్. నేననేది ఒకటి గుర్తుపెట్టుకో, పాతకాలంలో సర్టిఫికేట్లన్నీ తీయండి. ఈ యొక్క వ్యవస్థీకృతమైనటువంటిది కాపు అంటే నా దృష్టిలో పంట పండించే కులాలు అని అర్థం. దాంట్లో రెడ్డి కాపు కానీ, కమ్మ కాపు కానీ, కాపు కానీ,
వీళ్ళంతా ఏంటంటే పంట పండించేటటువంటి కులాలని కాపులు అనేవాళ్ళు. ఆ పదంలోనే ఉంటుంది మీనింగు. మీరు అర్థం చేసుకోవాల్సింది అది. వీళ్ళందరూ వ్యవసాయ వృత్తులుగా పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళే తప్ప ఇది కాలక్రమేణా ఏంటంటే రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఈ జాడ్యం పెద్దది చేశారు. ఓట్ల కోసం విభజించు పాలించు డివైడ్ రూల్ ఏదైతే ఉందో బ్రిటిష్ వాడు చెప్పిపోయింది కదా, దాన్ని రాజకీయాల్లోకి అనుసంధానం చేశారు. కానీ నేటి తరం నవతరం యువత దీన్ని జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి జగన్మోహిని రెడ్డి అనే ఈ పులివెందల పాలిగాడు, పులివెందల పాబ్లో ఎస్కోబారు, ఈ పులివెందల పోటుగాడు, పులిరాజాగాడు వీడు సృష్టించినటువంటి ఇది మహోజ్వలంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టి అది ఫేస్బుక్, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రాము అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇది విశృంఖలత్వంగా చేశారు. కాబట్టి దీనివల్ల నేటి నవతరం యువతరం ఏంటంటే పాత ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత మన జీవన గీత. భగవద్గీతను చదవనటువంటి వాడు భగవద్గీత ఒకసారి చదవండి, మన జీవన గీత దాంట్లో ఉంటుంది. భక్తారి సుభాషితాలు చదవండి, శతక పద్యాలు బద్దిని రాసిన సుమత శతకం చదవండి, తర్వాత ఏమారెడ్డి రాసిన ఏమన శతకం చదవండి, తర్వాత శేషప్ప కవి రాసినటువంటి లక్ష్మీ నరసింహ శతకం చదవండి, భక్త మహర్షి రాసినటువంటి భక్తారి సుభాషితాలు చదవండి. పెద్దలు ఏం చెప్పారు? కవయిత్రి మొల్ల, ఆమె కడప జిల్లా ఆమెం కదా, బద్వేల్ దగ్గర ఉంటుంది మొల్ల, రామాయణం రాసింది కదా మొల్ల రామాయణం. అంతెందుకు 2వ తరగతి చదివిన ఆయన ఎంఎస్ఆర్ అంటే ఇప్పుడు నన్ను కూడా ఎంఎస్ఆర్ అంటారు. ఆయన పేరు మల్లెమాల సుందరరామిరెడ్డి, 2వ తరగతి చదువుకున్నాడు ఆయన. మల్లెమాల రామాయణం రాశాడు. ఇప్పుడు జబర్దస్త్ షో చూస్తారు కదా, మల్లెమాల ఎంటర్టైన్మెంట్ అని వస్తుంది. అరుంధతి సినిమా చూశారు కదా, ఆయన ఎంఎస్ రెడ్డిది, అది కూడా ఎంఎస్ఆర్. అట్లా ఏంటంటే ఆయన 2వ తరగతి చదువుకొని ఆ రోజుల్లో రామాయణం రాశాడు, మల్లెమాల రామాయణం అని ఉంటుంది. ఎట్ ద సేమ్ టైంలో రంగనాయకమ్మ రాసింది రామాయణ విశ్వవృక్షమని 2 పుస్తకాలు. అట్లా రకరకాల విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఇప్పుడు భూమి మీద నుంచి మనం అంతరిక్షం దాకా పోతున్న ఈ రోజుల్లో ఇంకా కుల ప్రస్తావనలు తేవడం అంటే నీచులు, నికృష్టులు, దుర్మార్గులు, కాలకేయులు, కలికాల జగనాసురులు చేసే పనే తప్ప దీన్ని ఎవరు కూడా నేటి తరం యువతరం అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి చదువుకున్న యువతల్లో పెద్దగా అయితే నేనైతే నమ్మడం లేదు. వాళ్ళ జాబుతో పాటు నేను చెప్పినటువంటి ఈ శాస్త్రాలు కూడా కొన్ని బోధించడం వల్ల, సంస్కారాన్ని నేర్పించడం వల్ల ఇది పెద్ద ప్రభావం చూపించదు. నిన్న కూటమి ఎలక్షన్లో మనం చూసాం, జరిగిన ఎలక్షన్లో 57% ఓట్లు అన్ని రకాల సంపన్న జనులు, సకల జనులు శ్రేయోరాజ్యం కోసం వేశారా లేదా ఓట్లు? గతంలో కృష్ణా జిల్లా నుంచి మొదలైన కుల చిచ్చు వంగవీటి రంగా దగ్గర నుంచి చూసుకుంటే చిన్న ముద్రగడ పద్మనాభం దాకా ఆయన పేరు కూడా మార్చుకున్నాడు. ఆయన పద్మనాభరెడ్డి అని పెట్టుకున్నాడు. ఇట్స్ ఓకే. ఇప్పుడు 2 కాపు నేతలు వైసీపీ నుంచి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కానీ ఇప్పుడు గంధి శ్రీనివాసరావు గారు రాజీనామా చేశారు వైసీపీకి. కాపులందరూ దూరం అవుతున్నారు. నేననేది విజ్ఞానం ఉండేవాళ్ళు, రాజ్యాంగం ఉన్నవాడు, రాజ్య స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అతని దగ్గర. కేవలము రాజకీయ పార్టీ పెట్టుకున్నది తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి తప్ప రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర శ్రేయోరాజ్యం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. ఆ రాజకీయ పార్టీ పెట్టుకున్నది నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,500 కోట్ల ప్రజాధనాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అటు సీమాంధ్ర కానీ ఇటు తెలంగాణలో కానీ దోచేసినారని ఈవి లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అఫిడవిట్లు వేశాడు. 43,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిండు, అవినీతిపరుడు, ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక తీవ్రవాది అని చెప్పి ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లు చెప్తుండయి. నువ్వు నేను చెప్పడం కాదు. అందువల్ల దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్కి పాల్పడ్డాడు. కాబట్టి అది ఒక గవర్నమెంట్ సంస్థ, నాటి యూపీఏ గవర్నమెంటు అంటే సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు వేసిన దర్యాప్తులో తేలిన సంగతిని, వాళ్ళ ప్రభుత్వంలోనే తేలిన సంగతి ఎందుకుంటారు? ఉండరు. అందువల్ల మన కేవలం మంత్రులుగా ఎందుకున్నారంటే వాళ్ళ బానిసలుగా ఉన్నారే తప్ప. అందుకనే బాపు జ్యోతిరావు పూలే గారు గులాంగిరి అని ఒక నవల రాశాడు. కనీసం చదవండి దాన్ని, గులాంగిరి దొరకద్ది. తర్వాత మానిషే కాంశీరామ్ రాశాడు, ఎస్సీ ఎస్టీలు అందరూ చదవండి, గులాంగిరి అని ఒక నవల ఉంటుంది. ఈ 2 చదవండి చాలు. బీసీలైనా మహాత్మా అనే తొలి బిరుదు ఎవరిది? జ్యోతిరావు పూలేదే కదా.
ఎన్ని అవమానాలు భరాయించినా విద్యను నేర్పించాడు కదా. ఒక్కసారి ఆ గులాంగిరిలో ఏం రాశారో చూడండి. తర్వాత ఎస్సీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే రాశారో మనిషి కాంశీరామ్ గారు చెంచాయుగం, ఈయనకంటే ముందు ఇంకో నవల ఉంటుంది. తిరుపతి వెంకట కవుల దగ్గర విజ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి గుర్రం జాషువా గారు గబ్బిళం అని ఒక నవల రాశాడు. ఓకే, గబ్బిళం అనే నవల ఉంటుంది. ఆ నవల్లో ఉంటుంది అంటరానితనం ఏ విధంగా ఉంటుందని గబ్బిళని తీసుకొని చెప్పినటువంటి ఈ 3 నవలు చదవండి. అంటే జగన్మోహిని రెడ్డి అనే వ్యక్తి యొక్క తత్వం మనకి ఈ 3 నవల్లో వస్తుంది. మీరు చెంచాయుగంలో ఉండరా, గబ్బిళంలాగా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ని పట్టుకొని వాడు ఇంట్లోకి కూడా ఎంట్రన్స్ లేదు కదా, గేటు బయటే కదా. గబ్బిళం నవల్లో అదే చెప్తారు కదా. నేనెట్టా నాకు లేదమ్మా నువ్వన్నా పోయినప్పుడు సర్వేశ్వరుడికి విన్నవించుకుంటా, గబ్బిళం కథ చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా గులాంగిరి వీళ్ళంతా చేసింది గడిచిన 5 ఏళ్లలో గులాంగిరి, చెంచాయుగం, తర్వాత గబ్బిళం. అంటే లోపలికి ఇంట్లోకి కూడా ఎంట్రన్స్ లేదు కదా. ఈరోజు ఓడిపోయినాక రాజ్యాధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు బేలారుపులు అరుస్తూ ఉంటే ఈ కాకమ్మ కథలు, ఈ కాకరి మాటలు, కావరి మాటలు అర్థమైద్ది ప్రజలకి. ఎప్పుడన్నా ఇటువంటి పదాలు కూడా తెలియదు కదా. నేను వాడిని పదాల అర్థాలు చెప్పమను. ఓకే, కలియుగ జగనాసురుణ్ణి, పులివెందుల పాబ్లో ఎస్కోబార్ని. అందువల్ల ఏంటంటే గతంలో నువ్వు అన్నది ఏంటంటే రంగా ఎపిసోడ్ 89లో రంగా నాయకుడిగా ఎదగుతున్నప్పుడు రాజ్యాధికారం కోసం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం ఆనాడు రంగాన్ని చంపిందే వాళ్ళు. ఆ నిందని నెట్టింది ఎవరి మీదకి? టీడీపీ గవర్నమెంట్ మీదకి నెట్టారు. రంగాన్ని చంపకపోతే మనం అధికారంలోకి రావని చెప్పి పార్టీలో పనిచేసేటటువంటి ఒక వ్యక్తిని బలిపీఠం ఎక్కించారు. అది ఆ రోజు కమ్యూనిస్టులకి ఏదైతే రంగాకి మధ్య సంఘర్షణ, కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి మధ్య జరుగుతున్న సంఘర్షణని కమ్యూనిస్టులు కంచుకోట. కాబట్టి ఆ కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్కి జరిగిన సంఘర్షణలో వాళ్ళ రాజ్యాధికారానికి రావడం కోసం కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ మనిషిని చంపుకున్నారు. ఇది వాస్తవమైన జరిగిన సంఘట. అది కులచిచ్చుగా రగిలిపోయింది బెజవాడ. ఇవాళ బెజవాడ ప్రశాంతంగా ఉంది కదా లక్ష్మణ్ గారు. అందువల్ల ఏంటంటే ఇది కమ్మ కాపుల మధ్య సంఘర్షణ పెట్టి ఆ చలి మంటలో నేను రాజునవుతాను అనుకుంటే భ్రమ. నేటి తరం యువత అందరూ బాగా చదువుకున్నారు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే లక్ష్మణ్ గారు. ఇప్పుడు తగాదాలకు పోయేవాడు ఎవడు లేడు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన ఉన్నప్పుడు కొట్లాటకు పోయేవాడు. ఈరోజు ఒక మొగుడు, ఒక పెళ్ళాం, ఒక టీవీ, జోడెద్దుల బండిలాగా తయారైన ఈ కుటుంబాలు. ఎవడు పోయి తగాదా పెట్టుకుంటారు, చెడుకు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్యంలో AK-47 లాంటిది ఏంది ఓటు అనే ఆయుధం. ఆ ఓటు వచ్చినప్పుడు తండోపతండాలకు వచ్చి ఖండాంతరాలు దాటొచ్చి పట్టణాలను వదిలొచ్చి ఓటు వేయాలని ఖచ్చితంగా ఎట్ట పోటెత్తినారా. తెల్లారుజామున 3 గంటల దాకా ఉండి ఓట్లు వేశారు. ఎందుకు వేశారు? ఒక అసురుణ్ణి, ఒక కలియుగ కాలకేయుడిని గద్దెని దింపాలా అంటే ఓటే ఆయుధం అనుకున్నారు. తండోపతండాలుగా వచ్చారు. ఫ్లైట్లు ఎక్కి వచ్చారు, రైళ్ళు ఎక్కి వచ్చారు, బస్సులు ఎక్కి వచ్చారు, 2 వీలర్లో, కొంతమంది నడుచుకొని పోయారు. అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే ఓటు అనే ఆయుధాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగిస్తే ఎంత పెద్ద తోపంటోడైనా కింద మట్టి గరవక తప్పదని మన 2024లో అందరికీ జ్ఞానబోధ అయింది, తత్వబోధ అయింది. కులము ఎప్పుడు కూడా కారు చుచ్చు రగిలిస్తుంది. మతమౌఢ్యం ఒకటి, కులతత్వం అనేది మంచిది కాదని చెప్తాను. కాబట్టి ఏంటంటే ఆర్థిక స్థితి మీద గ్రేడింగ్ ఇచ్చుకుంటే మంచిదనేది నా యొక్క భావన. ఏ కులము, కులాలన్నీ వృత్తులే నా దృష్టిలో. వృత్తులు కులాలుగా పరిమాణ క్రమం చెందింది. కాబట్టి ప్రతి కులం ఒక కులం మీద ఆధారపడి జీవించాల్సిందే తప్ప సృష్టి రహస్యం కూడా అంతే. ఒక జీవి మరొక జీవి మీద ఆధారపడి బతకడమే తప్ప సమస్త జీవులు ఉండాల్సిందే. అన్ని పనులు చేసేవాళ్ళు ఉండాలి, లేకపోతే సమాజం ముందుకు పోదు. జీవన భృతి, జీవన విధానం అని ఈ 2 సిద్ధాంతాలను పట్టుకొని ముందుకు పోవాలి. కానీ వెర్రి ఎంగలప్పలాగా ఎర్రిబట్టినలాగా పోతే మంచిది కాదు. అందుకని మన సనాతన ధర్మం గొప్పగా చెప్పింది. ఇప్పుడు చెప్తుంటా కదా 4 సూత్రాలు. సత్యమేవ జయతే, సత్యాన్ని మాట్లాడండి, సత్యం ఎప్పుడు గెలుస్తుంది. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే అని మనల్ని కాపాడద్ది. లోకా సమస్త సుఖినో భవంతు, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ బాగుండాలని చెప్పినటువంటి గొప్ప ధర్మం మంది. అయిపోయిందా? తర్వాత సర్వే జనా సుఖినో భవంతు అని దీవించేది మన సాంప్రదాయం. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలని కోరుకుండేది. ఇంకా మధ్యలో కులం ఎక్కడుంది?
అందువల్ల కులం కూడిబెట్టదు, గుణమే ప్రధానము. రంతిదేవుడు దయాగుణం కూడా అటువంటిది. శిబి చక్రవర్తి గురించి చెప్పినా, బలి చక్రవర్తి గురించి చెప్పినా, మనం వీళ్ళు గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి కాబట్టి ఆ పుస్తకాలు తీసి చదవండి. ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్లో అది తడితే వస్తుండే కాబట్టి చదువుకోండి, కాస్త జ్ఞానాన్ని సమపార్జన చేసుకోండి, కానీ మూర్ఖుల మాటలు వినకండి. అది మొత్తానికైతే ఒక పథకం ప్రకారం కమ్మలకి కాపులకు మధ్య ఒక కృత్రిమ చిచ్చును రేపి దాంట్లో చలిమంట కాచుకుంటుంది వైసీపీ. క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.